రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఫిబ్రవరిలోనే 16,000 మెగావాట్ల విద్యుత్ వాడకం జరిగింది. ఈ నెల 21న 16,412 మెగావాట్లు, 25న 16,506 మెగావాట్ల కరెంట్ యూసేజ్ రికార్డైంది. ఫిబ్రవరిలోనే ఈ మేర విద్యుత్ డిమాండ్ నమోదైతే మార్చ్, ఏప్రిల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో పడ్డారు విద్యుత్ అధికారులు. గతేడాదితో పోలిస్తే ఈసారి 11 లక్షల ఎకరాల్లో సాగు పెరగడంతోనే విద్యుత్ డిమాండ్ పెరిగిందంటున్నారు. మరోవైపు ఎండల తీవ్రత పెరగడంతో ఫిబ్రవరిలోనే ఏసీ, కూలర్లు, ఫ్యాన్ల వాడకం పెరిగిందన్నారు. ఎంత కరెంటు డిమాండ్ పెరిగినా సరఫరాలో లోటు లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. రాష్ట్రంలో కరెంటు డిమాండ్ పై మరిన్ని డీటెయిల్స్ కంచె రాజు అందిస్తారు. రాజు, కరెంటు డిమాండ్ పై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరుగుతుంది. గతంలో గత 10 ఏళ్ళుగా చూసుకున్నట్లయితే ఈ స్థాయిలో ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం జరిగిన దాఖలాలు అయితే కనబడట్లేదు. అయితే ఈసారి మాత్రం ఫిబ్రవరి నెలలోనే రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు ఎండలు దంచికొట్టడంతో చాలామంది ఎక్కువగా కరెంటు వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు సాగు విస్తీర్ణం కూడా ఈ ఏడాది యాసంగిలో ఎక్కువగా సాగు విస్తీర్ణం పెరగడంతో కరెంటు వినియోగం భారీగా పెరిగిందని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎప్పుడైనా కరెంటు వినియోగం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువగా వినియోగం జరుగుతుంది. కానీ ఈసారి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి మొదటి వారం నుంచి రికార్డు స్థాయిలో కరెంటు వినియోగం పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు రికార్డు స్థాయిలను కరెంటు వినియోగం నమోదవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే ఫిబ్రవరి నెలల మొదటి వారం తర్వాత 16,000 మెగావాట్ల విద్యుత్ నమోదవుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో 14,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం కొనసాగుతూ వచ్చేది. గత ఏడాది చూసుకున్నట్లు కానీ ఈసారి 15,000 క్రాస్ అయి 16,000 మెగావాట్ల విద్యుత్ వినియోగానికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే అత్యధికంగా ఈ నెల 21, 25 తేదీలలో చూసుకున్నట్లయితే 16,506 మెగావాట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 25న ఇది నమోదైంది. దీన్ని యూనిట్లలో చూసుకున్నట్లయితే 31,337 కోట్ల యూనిట్లు వినియోగం జరిగింది. అదేవిధంగా 21న చూసుకున్నట్లయితే 16,412 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇది కూడా యూనిట్ల లెక్కలో చూసుకున్నట్లయితే 31.336 కోట్ల యూనిట్ల వినియోగం జరిగింది. ఎక్కువగా వినియోగం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, నిరంతరం కరెంటు విద్యుత్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ ఆటంకాలు కలగకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని అయితే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వచ్చే మార్చి కావచ్చు, ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు మరింత విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం అయితే ఎక్కువగా దీన్ని బట్టి చూసుకుని లెక్కలు వేసుకునే పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికే హర్యానా, పంజాబ్ 2 రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి విద్యుత్ శాఖ అధికారులు ఒప్పందం చేసుకున్న సందర్భం అయితే కూడా ఉంది. అదేవిధంగా ఈసారి ఎక్కువగా ఇప్పుడే అంటే ఫిబ్రవరి నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉక్కపోత ఎక్కువగా ఉండడం వల్ల వినియోగదారులు ఎక్కువగా ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉదయం 8-9 గంటల నుంచే కరెంటు వినియోగం విపరీతంగా పెరిగింది. సాయంత్రం వేళల్లో అయితే ఈ వినియోగం మరింత పెరగడంతోనే రికార్డు స్థాయిలో ఈ వినియోగం నమోదు అవుతున్నట్లు విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈసారి యాసంగిలో ఎక్కువగా వరి సాగు జరిగింది. అదే మొత్తం చూసుకున్నట్లయితే యాసంగిలో ఇప్పటి వరకు 68.6 లక్షల ఎకరాల్లో సాగు అయితే అందులో దాదాపు 53 లక్షల వరకు వరి సాగే రైతులు సాగు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న వానాకాలం పంటల్లో వరి సాగు చేస్తున్న వాళ్లకు సన్నాలకు బోనస్ 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇందులో భాగంగా ఈసారి కూడా యాసంగిలో వరి సాగు ఎక్కువ వేయరు, కానీ ఈసారి విపరీతంగా వరి సాగు చేసుకున్న పరిస్థితి ఉంది. గతంతో పోల్చుకున్నట్లయితే ఈసారి సాగు విస్తీర్ణం కూడా 11 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయం చూసుకున్నట్లయితే 57 లక్షల ఎకరాల్లో సాగు అయితే ఈసారి 68 లక్షల పైచిలకు ఎకరాల్లో సాగు అవుతున్న పరిస్థితి. అందులో ఎక్కువగా వరి సాగు 58 లక్షల వరకు వరి సాగు అవుతుంది. సో కరెంటు వినియోగం కూడా ఇటు సాగు విస్తీర్ణం పెరగడం, అదేవిధంగా ఎండ తీవ్రత ఫిబ్రవరి నెలలోనే ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో కరెంటు వినియోగం ఎక్కువగా అవుతుందని విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్న 3 నెలలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ శాఖ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అలర్ట్గా అయింది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలను కూడా చేసుకుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి అత్యధికంగా విద్యుత్ కొనుగోలు చేయడానికి ఒప్పందాలు చేసుకున్నది. పంజాబ్ నుంచి 300 మెగావాట్ల విద్యుత్ తీసుకోవడానికి అధికార యంత్రాంగం కూడా ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్లయితే కనబడుతుంది. అదేవిధంగా మిగిలిన కొన్ని చోట్ల నుంచి కూడా మరింత విద్యుత్ కొనుగోలు సంబంధించి కూడా
ఒప్పందాలు కూడా పూర్తి చేసుకున్న సందర్భం అయితే కదా డిస్కంల ద్వారా కూడా మరొక 625 మెగావాట్ల విద్యుత్కు సంబంధించి ఒప్పందం చేసుకున్నట్లు అధికారులు కూడా చెప్తున్నారు. సో ఈసారి ఎండ తీవ్రతను అదేవిధంగా సాగు విస్తీర్ణాన్ని బట్టి విద్యుత్ వినియోగం పెరిగింది, కానీ రెగ్యులర్గా చూసుకుంటే నార్మల్ అయింది. అయినప్పటికీ కూడా ఎక్కడ అంతరాయాలు కలగకుండా ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ని ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తున్న పరిస్థితిని కాబట్టి మరొక 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగానే విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు శ్రవంత్.